మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముసల్మాన్ ఇంట్లో అయ్యప్ప స్వాములు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిమ్మల్ని ప్రస్తుతం మనం కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో ఉన్నాం. ఆదోని పట్టణంలోని ఉమ్మి ప్యాలెస్ సమీపంలో ఉన్నాం. ఉమ్మి సలీం అనే వ్యక్తి యొక్క అయ్యప్ప స్వామి శివస్వాములకు నేడు మధ్యాహ్నం అల్పాహారాన్ని ప్రసాదాన్ని నైవేద్యంగా ఇచ్చారు. ఇదే విషయాలపై మనతో మాట్లాడడానికి ముస్లిం అయినటువంటి ఉమ్మి సలీం గారు ఉన్నారు. అలాగే మనతో అయ్యప్ప స్వాములు కూడా సైతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఒక ముసల్మాన్ అయ్యింది అయ్యప్ప స్వామి శివస్వాములకు అన్నప్రసాదాన్ని మధ్యాహ్నం ప్రసాదంగా ఇచ్చారు సార్. అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? కారణం ఏంటి ఈ కార్యక్రమాన్ని మీరు చేయడానికి? సార్, రంజాన్ మాసంలో ముస్లింలు ఏదైతే రోజాలు ఉంటారో మా హిందూ సోదరులు అతి పవిత్రంగా భావించి హిందువులందరూ ఒక పూట ఇఫ్తార్ విందు అని ఇంటికి పిలిచి ఇఫ్తార్ విందు పెడతారు. రంజాన్ మాసం ముఖ్య ఉద్దేశం ఏమంటే, రోజంతా ఉపవాసం ఉంటే పేదవాడి ఆకలి తెలుసుకొని పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలి, హరాం తినకూడదు, ఒకరిని ద్వేషించకూడదు, అందరిని ప్రేమించాలి, మానవ జాతి అంటే ఏమి అనేది సందేశం ఇచ్చేదే రంజాన్. ఇక్కడ మనము మా హిందూ సోదరులు పవిత్రమైన అయ్యప్ప దీక్ష వేసుకునేవారు చెప్పులు వేసుకోరు. ఏకభుక్తం ఒకే పూట భోజనం చేయాలి, కటిక నేలపైన నిద్ర చేయాలి. దీక్షంలో ఉండే అన్ని రోజులు వాళ్ళు కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా స్వామివారికి పూజలు చేస్తారు. అలాగే అబద్ధాలు చెప్పకూడదు, అలాగే శాకాహార భోజనం చేయాలి, నిత్యం పూజలు చేయాలి. నిత్యము వాళ్ళు తెల్లవారుజామునే ఏదైతే హీట్ వాటర్ లేకున్నట్ల చలిలో కూడా చల్లటి నీళ్లతో స్నానం చేయాలి. అలాంటి పవిత్రమైన పూజలు చేసి వాళ్ళు ఏదైతే దీక్షలో ఉన్న సమయం ఉన్నంత వరకు వాళ్ళు పవిత్రంగా పూజలు చేసుకుంటూ పవిత్రమైన ఇరుముడికతో వేల కిలోమీటర్లు పోయి అయ్యప్ప స్వామిని దర్శించుకొని పూజలు చేస్తారు. అంటే మామూలుగా అంటే బయట కూడా ఇదే అన్నప్రసాదాన్ని ఒక క్యాంప్కి ఏర్పాటు చేసి చేయొచ్చు, కానీ మీ ఇంటికి పిలిపించి ఒక అన్నప్రసాదాన్ని శివభక్తులకు అయ్యప్ప భక్తులకు ఇవ్వడాన్ని ఈ ప్రత్యేకతను ఏంటంటే అన్న, మా హిందూ సోదరులు మనసు విశాలమైన మనసు అని ప్రతిసారి చెప్తూ ఉంటాను నేను. వాళ్ళు ఒక పూట మన ఇఫ్తార్ విందు ఎంత పవిత్రమైన మనసుతో ఎంత విశాలమైన మనసుతో పెడతారో, నేను కూడా మా హిందూ సోదరులకి ఒక విశాలమైన మనసుతో స్వాముళ్ళు పాదాలు మా ఇంట్లో పడాలి, వాళ్ళు ఏదైతే పూజలు చేస్తారో ఆ పూజల్లో కూడా వాళ్ళ పవిత్రతలో కూడా మాకు కూడా దువా రావాలి అని భావించి నేను మా అయ్యప్ప స్వాముళ్ళకి శివ స్వాముళ్ళకి అందరికీ మా ఇంట్లో పాదాలు పడాలని ఈరోజు ఒక పూట అన్నప్రసాదం పెట్టినాను స్వామి. చాలా మంది అంటే పోలరైజేషన్ జరుగుతుంది, అంటే హిందూ ముస్లిం అని రకరకాల పోలరైజేషన్ జరుగుతుంది. అంటే వీటన్నిటి న్యూస్ ఏం చెప్తారు సార్? సార్, ఈ పోలరైజేషన్కి ఒక ముఖ్య కారణం ఉంది. ఎవరైతే మైండ్లో బురద ఉంటుందో వానికి హిందూ ముస్లిం. మీరు ఖురాన్ చదివి భగవద్గీత చదివి మీరు బైబిల్ చదివి ఉంటే ఇవన్నీ ఉండవు. స్వామి అని రోజాలని అన్నీ ఒకటే. మీరు ఏదైతే ఈ పురాణాలు చదివి ఉంటే గిన వీళ్ళు ఎంత పవిత్రంగా వీళ్ళు భావించి పూజలు చేస్తారో నేను అదే పవిత్రతతో మా ఇంట్లో పాదాలు పడాలని వీళ్ళకి పిలిచినాను. సార్, మీరు చెప్పండి, ఒక ముసల్మాన్ ఇంట్లోకి వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు, మరి దాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఎలా ఉంది? ఇది చాలా గర్వించదగ్గ విషయము. ఎందుకంటే ఒక ముస్లిం సోదరుడై ఉండి వాళ్ళు చాలా వరకు బయట పెట్టే వరకు ఆలోచన చేస్తారు. తన స్వగృహం నందు స్వాముల్ని పిలిపించి చేయాలనే ఉద్దేశమానికి రావడము ఆ భగవంత్ సంకల్పము. ఎందుకంటే అయ్యప్ప స్వామి దీక్ష శివ దీక్ష అనేది మామూలు విషయం కాదు, ఎంతో కఠినమైనటువంటి దీక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే మండల రోజు 48 రోజులు కటిక చీకటి చలిలో చన్నీటి స్నానాలు చేస్తూ ఈ దాదాపుగా ప్రతి సెకండ్ ఆ దేవుని నామస్మరణ చేస్తూ ఎటువంటి ప్రలోభాలకి లొంగుకోకుండా
పవిత్రంగా ఉంటూ ఈ దీక్ష చేయడము, అలాగే కాళ్ళకు చెప్పులు లేకోకుండా, తలకు నూనె లేకోకుండా, మా నామాలు అంటే నా పేరు మల్లికార్జున కాకోకుండా కేవలము స్వామి పేరు మీద అయ్యప్ప స్వామి స్వామి, అలాగే శివస్వాములు వాళ్ళ నామాలు కూడా కాకోకుండా శివస్వామి అని పిలువబడుతూ, అంటే మా ఉనికిని వదిలిపెట్టి మాకు ఎంతో ఉండొచ్చు, ఆస్తులు అంతస్తులు పట్టె పరుపుల మీద పడుకునే సుఖాలున్నా వాటిని అన్ని త్యజించి కేవలము ఆయన మీద భక్తి విశ్వాసాలతోనే ఈ కార్యక్రమం దీక్షలోకి మేము వచ్చినాము. ఆ దీక్ష పనుల్ని ఈయన గౌరవించడం అనేది ఆ భగవంతుడు, మా అయ్యప్ప స్వామి శివ ఈశ్వరుడు అయితేనేమి ఆయనలో దూరి ఈయనకి కల్పించినాడు. ఆయన పిలవడమే మా భగవంతుడు పిలిచినాడనే ఉద్దేశంతో ఒక దేవాలయానికి ఎంత పవిత్రంగా మేము వచ్చినామో ఆయన గృహానికి కూడా అంతే పవిత్రంగా వచ్చి ఆయన ఆశలని ఆ భగవంతుడు నెరవేర్చాలని ఆయన సంకల్పం అయితే ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆ దేవదేవుడు అయ్యప్ప, శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరాంబికలు తీరుస్తారని ఆశిస్తూ నా పేరు మల్లికార్జున. ఎంతమంది స్వాములు ఇక్కడ వచ్చి ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు స్వామి? ఈ రోజు దాదాపుగా ఒక 100 మంది వరకు పాల్గొన్నారు స్వామి. ఇది సీజన్ ఎండింగ్, ఎందుకంటే అయ్యప్ప స్వాములు దాదాపుగా మన ఆదోని పట్టణంలో 2000 నుంచి 5000 వరకు ఉంటారు. అందరూ తమ తమ దీక్షలు కంప్లీట్ చేసుకొని చివరి అంకం ఉన్నాం మనము, అంటే మెట్ల పూజ పడి పూజకి ఉన్నాము. దాదాపు మనం ఒక 100 పైన ఉన్నాము. దానికి తోడు శివస్వాములు ఈ మాసం నుంచి అంటే ఒక వారం 10 రోజుల నుంచి స్టార్ట్ అయినారు. వాళ్ళు కూడా మహాశివరాత్రి వరకు ఉంటున్నారు. కాకపోతే కాలం మనకి సమయం లేక అందరినీ పిలవలేకపోయినాము. ఆయన సంకల్పాలు నెరవేరి ఇలాంటి ధర్మ కార్యక్రమాలను ఇంకా పెద్ద ఎత్తున చేసి అందరికీ ఆదోనికే కాదు యావత్ భారతదేశంలోనే ఆయన ఆదర్శంగా నిలబడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక భారతదేశంలో ఉన్నాం, లౌకిక వాళ్ళం, మనకు జాతి లేదు, మతము లేదు, అందరూ సరిసమం. అయ్యప్ప నామం ముందు మహాసంగ్రమంలో అందరూ సరిసమము. కాబట్టి అవన్నీ నినాదంగా తీసుకొని స్వామి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క మైనార్టీ సోదరులు రావాలా. అలాగే రంజాన్ మాసంలో కూడా హిందూ సోదరులు కూడా వాళ్ళు కూడా అతి పవిత్రమైన రంజాన్ మాసంలో కఠినమైన 1 రోజులు ఉపవాస దీక్షలు చేస్తారు. వాళ్ళు కూడా కనీసము నోట్లో ఎంగిలి కూడా మింగుకోకుండా ఊసి ఆ ఎండాకాలంలో వస్తుంది, అతి భయంకరమైన ఎండల్లో దాన్ని తట్టుకొని వాళ్ళు చేయడం అనేది కూడా చాలా కఠినమైనది. అటువంటి దీక్షాపరులకు కూడా మనము హిందూ సోదరుల తరఫున కూడా వాళ్ళకి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలా, అందరిలో ఈ భావన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉన్నవారు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే సంతోషం దూరం పోతుంది అని పవిత్రమైన హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి, ఇతిహాసాలు చెబుతున్నాయి, పవిత్రమైన వేదాలు చెబుతున్నాయి. తమోగుణం రజోగుణం పోయి సత్యగుణం సత్వగుణం అలవడుతుంది. అంటే అందరితో మంచిగా బ్రతకడం, అందరికీ సమాలోచనతో చూడడం అని ఈరోజు వేదాలు చెప్తున్నాయి. నా బిలీవ్ ఏమంటే మన కులాన్ని ప్రేమించుకుంటూ ఇతరుల కులాన్ని గౌరవించిన వాడే నిజమైన ముస్లిం అని పవిత్రమైన ఖురాన్ చెబుతా ఉంది, పవిత్రమైన ఇస్లాం సందేశం ఇస్తా ఉంది. ఇతర కులాలని వాళ్ళ ఆచారాలని గుర్తిస్తూ గౌరవిస్తూ కలుపుకున్న పోయిన వాడే నిజమైన హిందూ ముస్లిం అని నా బిలీవ్ అన్న. ఇంకొక మాట నిజం చెప్పాలంటే ఈ సృష్టిలో గోల్డ్ కన్నా నాణ్యమైంది ప్లాటినం, ప్లాటినం కన్నా నాణ్యమైంది వజ్రం, వజ్రం కన్నా నాణ్యమైంది మా హిందూ సోదరుల మనస్సు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీరు మా హిందూ సోదరులు కులాన్ని చూడరు, గుణాన్ని చూస్తారు. అంటే ప్రతి ఒక్క దేవుణ్ణి మొక్కుతారు. వాళ్ళు సాయిబాబా దేవుణ్ణి కూడా మొక్కుతారు, అజ్మీర్ దర్గాని కూడా మొక్కుతారు, ఎల్లార్తి శేషావళిని కూడా మొక్కుతారు, తిక్కస్వామి దర్గాని కూడా మొక్కుతారు. అలాంటి హిందూ సోదరులను నేను ఈరోజు అయ్యప్ప స్వామి సేవకులకి, అయ్యప్ప స్వామి దీక్ష వేసుకున్న వారికి ఈరోజు ఒక్క దినం ఒక పూట నేను అన్న ప్రసాదం పెట్టించినందుకు, స్వాములు ఆ సేవ ఇచ్చినందుకు స్వాములకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉమ్మి సలీం గారు మాట్లాడుతూ కులాలు వేరు మతాలు వేరైనా కూడా మనుషులందరూ ఒకటే, వారి యొక్క మతాలను వారు ఆచరిస్తున్నారు, అందరినీ సమానంగా గౌరవించే ఈరోజు తన స్వగృహంలో విందును ఏర్పాటు చేసినట్టు ఆయన మాట్లాడారు. కెమెరా పర్సన్ హరితో ముని, సుమన్ టీవీ.